అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో లక్ష్మీ పంచమి ఏ రోజున వచ్చింది, ఏ విధంగా ఈ రోజున పూజని ఆచరించాలి, ఉపవాసం ఉండాలా, ఎటువంటి నియమాలు పాటించాలి, అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైన తామరవత్తులతో దీపాన్ని ఎలా వెలిగించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవుతుందండి. మనతో పాటు మరికొంతమంది ఆ లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేసుకోగలుగుతారు. అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనకి చైత్రమాసం మొదలైంది. చైత్రశుద్ధ పాడ్యమి ఉగాదితో మనము ఈ తెలుగు నూతన సంవత్సరాన్ని ప్రారంభించాం. 2025వ సంవత్సరంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంతో ప్రారంభించాం కదా. ఈ సంవత్సరంలో వస్తున్న మొదటి పంచమినే, అంటే చైత్రశుద్ధ పంచమినే మనము లక్ష్మీ పంచమిగా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించాలి. అమ్మవారిని పీఠాన్ని పెట్టి పూజ చేస్తున్నట్లయితే కనుక అడుగున కూడా, అంటే పీఠం వేసే చోట కూడా శుద్ధి చేసుకొని గోమూత్రంతో కానీ పసుపు నీటితో కానీ శుద్ధి చేసి పీఠాన్ని కూడా అలంకరణ చేసి ఆ తర్వాత కొంచెం బియ్యం పోసి ఈ విధంగా క్లాత్ కూడా వేసుకోవచ్చు, లేదా అరిటాకు వేసుకోవచ్చు, తమలపాకులు వేసుకోవచ్చు. ఒక పీట మీద ఈ విధంగా ఏర్పాటు చేసుకొని కొంచెం బియ్యం వేసి పసుపు కుంకం వేసి అమ్మవారిని అలంకరణ చేసి చక్కని పూలమాలని కానీ, తామర గింజల మాల కానీ, కాయిన్స్తో తెచ్చుకున్న మాల కానీ, లేదా పెద్ద గాజులతో మాల కానీ, చిట్టి గాజుల మాల కానీ, ఇలా అమ్మవారికి అలంకరణ అయితే చేయండి. ఈ రోజున మొదటిగా కామాక్షి దీపాన్ని ఎవరైనా వెలిగించుకోవాలనుకున్నా తెచ్చుకొని, పంచమి చాలా ముఖ్యమైన తిథి, వెలిగించుకోవచ్చు, లేదా నిత్యం వెలిగించేవారు కూడా ఈ రోజున కామాక్షి దీపాన్ని అయితే వెలిగించండి. ఇక్కడ నేను అమ్మవారికి చిన్న అలంకరణ అయితే నా దగ్గర ఉన్న నగలతో చేస్తున్నాను. లక్ష్మీ పంచమి అనేది చాలా ముఖ్యమైన తిథి అండి. చైత్ర మాసంలో 5వ రోజు వచ్చే ఈ పంచమి తిథి అనేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం అమ్మవారు భూలోకానికి దిగి వచ్చిన వేళగా చెప్తారు. అందుకనే ఈ చైత్ర మాసంలో వచ్చిన ఈ పంచమి తిథికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. అమ్మవారు భూలోకానికి అడుగుపెట్టే వేళ కాబట్టి మన ఇంట్లో అడుగుపెట్టి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి, ఆయురారోగ్యాలు కలగాలి, అష్టైశ్వర్యాలను సమకూర్చి దేవత కాబట్టి అమ్మవారు మన ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలు కురవాలని చెప్పి కోరుకుంటూ కూడా ఈ రోజున అమ్మవారికి పూజన చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా అమ్మవారి విగ్రహాలు ఉంటే కనుక మీరు ఈ రోజున పెట్టుకోండి. ఎవరైనా విగ్రహాలు ఉండి అభిషేకం చేయాలనుకుంటే ఈ రోజున పసుపు కుంకుమతోనూ అలాగే పంచామృతాలతో అభిషేకం చేయండి. అది చాలా మంచిది. లేదా కనీసం ఆవు పాలతో అయినా అమ్మవారికి అభిషేకం చేయడానికి చూడండి. ఈ రోజున ప్రత్యేకంగా పెట్టవలసిన దీపం ఏంటంటే లక్ష్మీ తామర ఒత్తులండి. ఇవి తామర ఒత్తులు మనకి బయట అయితే ఇలా దొరుకుతుంది. ఒక ఒత్తే 20 రూపీస్ 30 రూపీస్ దాకా ఉంటుంది. ఇది అందరూ తెచ్చుకోలేరు కనుక నేను ఇంట్లో ఉన్న దీపాలతోనే ఎలా వెలిగించుకోవాలి ఒత్తులతో అనేది చూపిస్తున్నాను. మీరు బయట తెచ్చుకోగలిగితే డైరెక్ట్గా తామర పువ్వు నుంచి ఆ నాడ నుంచి తీసిన ఒత్తులతో, ఆ నార ఉంటుంది కదా కాడకి, దాని నుంచి తయారు చేస్తారు. అది తెచ్చుకోలేకపోతే కనీసం ఇంట్లో ఉండే ఒత్తులతో అయినా తామర పువ్వులాగా చేసుకొని మనం దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. ఈ రోజున లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా, అంటే స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని పూజించినా చాలా మంచిది. స్వామివారికి ఎక్కువగా పసుపు రంగు వస్త్రాన్ని ధరించడం, అలాగే పసుపు రంగు వస్త్రాన్ని ఆయనకి అలంకరణ చేయడం, పసుపు రంగు పూలను వాడుతూ ఉంటాం కదా. అదేవిధంగా స్వామివారికి ప్రీతిపాత్రమైన ఈ పసుపు రంగుతో చేసిన ఒత్తుల్ని నేను పూజలో వాడుతున్నాను. ఇటు స్వామివారికి ఇష్టమైన రంగు కాబట్టి అమ్మవారి కటాక్షం కూడా కలుగుతుంది. ఈ పసుపు ఒత్తులు ఉంటే తెచ్చుకోండి. లేదంటే ఇంట్లోనే పసుపులో కొంచెం ఆవునే కానీ నువ్వులను కానీ వేసి పసుపుని కలుపుకొని అది మామూలు ఒత్తులకి రాసుకొని కూడా మీరు ఈ పసుపు ఒత్తులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 8 ఒత్తులు అనేవి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసి తీసుకుంటున్నాను. మనం చుట్టూ కూడా ఈ విధంగా ఒత్తులు పెట్టుకుంటూ వస్తే మనకి ఇక్కడ ఒక తెల్లటి దారంతో కానీ పత్తితో కానీ ఈ విధంగా ముడి వేసేసుకోండి. ఇలా మనకి ఒక ఒత్తిలాగా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ పత్తి ఆల్రెడీ దూది ఉంటుంది కదా, మన వస్త్రం కోసం తెచ్చుకున్నదైనా అలా దాన్నైనా చుట్టేయచ్చు, లేదా మరొక ఒత్తి తీసుకునైనా చుట్టేయచ్చు. లేదా ఇక్కడ నేను దారాన్ని అయితే చుట్టాను, తెల్లటి దారాన్ని. ఇదిగోండి ఈ విధంగా ఒత్తులు అయితే తయారవుతాయి మనకి. ఇటువంటి వాటిలతో మీరు పంచమి తిథి కాబట్టి 5 ఒత్తులు చేసుకోవచ్చు. ఇవాళ 6 ఒత్తులు వెలిగించాలి అని అంటారు. అమ్మవారికి తిథికి పంచమికి గుర్తుగా, అలాగే అమ్మవారి కోసం ఒక ఒత్తిలాగా 6 ఒత్తులు వెలిగించాలి అని అంటారు. లేదా పంచమి తిథికి గుర్తుగా 5 ఒత్తులతో కూడా అమ్మవారికి దీపాన్ని వెలిగించవచ్చు, అంటే 5 దీపాలు వెలిగించవచ్చు. ఇక్కడ నేనైతే అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ పసుపు ఒత్తులు కూడా ఇంట్లో తయారు చేసుకోలేకపోతే మామూలు ఒత్తులతో కూడా తయారు చేసుకోవచ్చు. అంటే తెల్లటి ఒత్తులు ఉంటాయి కదా మన దగ్గర, అవైనా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మొదటిగా అమ్మవారికి పసుపు కుంకాన్ని అయితే సమర్పించండి. ఒకవేళ మీరు ఇంతింత బౌల్సే పెట్టక్కర్లేదండి. చిన్న తమలపాకులో చిటికెడు పసుపు కుంకుమ వేసైనా అమ్మవారి ముందు ఉంచవచ్చు.
అంటే గోరంత పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించుకుంటే కొండంత సౌభాగ్యాన్ని మనకి ప్రసాదిస్తుందని చెప్తూ ఉంటారు కదా పెద్దలు. అందుకనే అమ్మవారికి తప్పనిసరిగా ఈ విధంగా పసుపు కుంకాన్ని చిన్న తమలపాకులో వేసైనా అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టండి. అలాగే మంగళకరమైన వస్తువులు ఏ ఉన్నా సరే ఆ అమ్మకి సమర్పించుకోండి. ఇక్కడ నేనైతే దీపాలు వెలిగించుకోవడం కోసం 6 దీపాలు అయితే వెలిగిస్తున్నాను. ఇక్కడ మీరు 5 లేదా 6, 7, 2 దీపాలు ఇలా మీ శక్తికి తగ్గట్టుగా మీకుండే వీలుని బట్టి మీరు ఎన్ని దీపాలైనా ఈ రోజున వెలిగించుకోవచ్చు. నేను తమలపాకును వేసి ఈ దీపాలు అనేవి పెడుతున్నాను. ఆల్రెడీ ఇంతకు మనం తయారు చేసుకున్న ఏవైతే తామర ఒత్తులు లాంటివి ఉన్నాయో అవి కాసేపు నానబెట్టుకున్నా కూడా ఎక్కువసేపు వెలుగుతాయి. అయితే 8 ఒత్తులు వేసి చేసుకున్నాం కదండి, కొంచెం వెలుగు అనేది ఎక్కువగా వస్తుంది. పూజ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఆ దీపాలు అనేవి వెలిగించుకోండి. మరి ఈ చైత్రమాసంలో ఎప్పుడు వచ్చింది 2025వ సంవత్సరంలో అంటే ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం నాడు మనకి పంచమి తిథి ఉందండి. ఈ రోజున లక్ష్మీ పంచమిగా జరుపుకుంటాం. దీన్నే శ్రీ పంచమి అని, కల్పాది వ్రతం అని అంటారు. శ్రీ అంటేనే సిరి సంపదలు కలిగించే దేవత కాబట్టి అమ్మవారికి మరొక పేరుగా శ్రీ అనే అక్షరాన్ని చెప్తారు. అందుకనే అమ్మవారికి ఈ రోజున చైత్రమాసంలో వచ్చిన ఈ శుక్ల పంచమిని మనము లక్ష్మీ పంచమిగా జరుపుకోవాలి. మనం ఏ పూజ ఏ సంకల్పం మొదలుపెట్టినా తొలి పూజ గణపతికి చేసుకోవాలి. అయితే మీరు ప్రత్యేకంగా అమ్మవారికి చిన్న పీఠం పెట్టి చేసుకుంటున్నట్లయితే నిత్య పూజా మందిరంలో కూడా తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి. అక్కడ వినాయకుడికి పూజ చేసుకుంటే కనుక ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ వినాయకుడికి పూజ అవసరం లేదండి. అక్కడ మామూలుగా దీపారాధన మాత్రమే చేశాము, పూజ మొత్తం ఇక్కడే చేసుకుంటున్నాం ప్రత్యేకంగా అనుకుంటే మీరు ఇక్కడ మళ్ళీ సపరేట్గా వినాయకుడికి పూజ చేసుకోవాలి. పసుపు వినాయకుడిని పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. వినాయకునికి కూడా నమస్కారం చేసుకొని స్వామివారికి గోత్రము నామాలతో పూజ చేసుకొని అలాగే ఆయన అష్టోత్తరాలు అవి చదువుకొని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పూర్తిగా స్వామివారి పూజ రాకపోతే ఓం గం గణపతియే నమః అనుకొని మీరు ఎన్నిసార్లు స్వామిని అర్చించదలుచుకుంటే అన్నిసార్లు కూడా ఆ నామాన్ని స్మరించండి. బెల్లం కానీ పండు కానీ ఇటువంటివి స్వామివారికి కూడా నివేదన చేయవచ్చు. ఇక ఆ తర్వాత మళ్ళీ మీ గోత్రాలు నామాలు అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు అవన్నీ కూడా చెప్పుకుంటూ అమ్మవారికి ప్రత్యేకంగా వెలిగించుకున్న ఈ తామరవత్తుల దీపారాధన అయితే చేయండి. ఏకహారతితో కానీ లేదా మరొక ప్రమిదతో కానీ ఈ దీపారాధన అనేది చేసి అమ్మవారికి ధూపాన్ని అనేది వేయండి. వేసిన తర్వాత అమ్మవారికి ఈ రోజున ఎర్రటి పూలతోనూ ఎర్రటి అక్షింతలతోనూ పూజ అనేది చేసుకోండి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారమే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజుగా ఈ శ్రీ పంచమి లక్ష్మీ పంచమిగా చెప్పబడే ఈ రోజుని చెప్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు, ఆనందం అనేది కలుగుతుంది. కాబట్టి మనము అమ్మవారికి ఈ విధంగా ఈ పంచమి తిథి ఏప్రిల్ 2వ తారీఖు మనం ఈ విధంగా పూజను చేసుకోవాలి. ఉదయాన్నే తలస్నానం అయితే చేయాలండి. ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదు అనుకుంటున్న ఆడవారు ఉన్నారో వాళ్ళు కంఠ స్నానం అంటే మామూలు స్నానం చేసిన తర్వాత పసుపు నీటి కానీ గంగా నీరు కానీ ఇంట్లో ఉంటే ఆ నీటిని చల్లుకోండి. కనీసం పసుపు నీళ్ళైనా 3 సార్లు చల్లుకొని మీరు ఈ పూజని ఆచరించవచ్చు. ఈ పూజకి కూడా ఎర్రటి కుంకుమను వాడండి. అమ్మవారి పాదాలు కూడా పెట్టాను చూసారు కదండి. అమ్మవారు భూలోకానికి దిగి వచ్చిన వేళ అని చెప్తున్నాం కదా ఈ పంచమి. మరి అటువంటి తల్లి మన ఇంట్లో కూడా వచ్చి మనకి సిరి సంపదలు కలగచేయాలని కోరుకుంటున్నాం కనుక గడప ముందు కూడా అమ్మవారి పాదాలు వేసి ముగ్గు పెట్టుకోవాలి. అలాగే పూజలో కూడా ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటే కనుక పెట్టుకొని ఆ పాదాల దగ్గర అమ్మ శరణ వేడుతూ కుంకుమ పూజ అనేది ఈ రోజున చేస్తే కనుక అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అందుకని తప్పనిసరిగా అమ్మవారి పాదాలు ఇంటి ముందు ముగ్గు పెట్టడం, ఇంటి ముందు ముగ్గు దగ్గర ఆ గడప దగ్గర అమ్మవారి పాదాలు వేసుకోవడం. ఒకవేళ మీ దగ్గర ఇలా చిన్న పాదాలు ఉంటే పూజలో కూడా పెట్టుకొని తామర ఒత్తులతో ఈ విధంగా దీపారాధన చేసుకొని అమ్మవారిని పూజించాలి. ఈ రోజున కనకధార స్తోత్రాన్ని పఠిస్తూ కాయిన్స్తో మాత్రం పూజ చేసుకోండి. అవి కనీసం మీరు ఒక 11 కాయిన్స్ కానీ 9 కాయిన్స్ కానీ ఇంకా అక్కడి నుంచి మీ శక్తి మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా అవన్నీ పెడుతూ ఆ కనకధార స్తోత్రం చదువుతున్నంతసేపు మీరు ఎన్ని కాయిన్స్ అయితే అమ్మవారికి సమర్పించగలరో అవన్నీ కూడా ఆ కాయిన్స్ అనేవి అమ్మవారి ముందే పెట్టి పూజ చేసుకోండి. అలాగే మహాలక్ష్మాష్టకం, శ్రీ సూక్తం ఇటువంటివన్నీ కూడా చదువుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి పానకం, వడపప్పు, చలిమిడి, దద్దోజనం, పాలకు సంబంధించిన పదార్థాలు అంటే తీపి పదార్థాలు, పొంగలి, చక్కెర పొంగలి ఇటువంటివన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. కనీసం బెల్లం అయినా సరే అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. అలాగే దానిమ్మ గింజలు కూడా అమ్మవారికి ఈ రోజున అంటే ఎర్రవి కలర్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు, పూజలోనూ వాడచ్చు. ఈ విధంగా అమ్మవారికి పూజను చేసుకొని తప్పనిసరిగా తాంబూలం అయితే అమ్మవారికి సమర్పించండి. ఈ తాంబూలంలో పెట్టిన పళ్ళు అవి ఏవైతే ఉన్నాయో మీకు ఆకు, వక్క, సున్నం వేసుకునే అలవాటు ఉంటే మళ్ళీ తాంబూలంలో పెట్టిన ఆకులు ఆ విధంగా వాడుకోవచ్చు. మళ్ళీ పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పూజ చేసుకున్న వారు ఇంట్లో వాళ్ళు మాత్రమే ప్రసాదంగా అవన్నీ కూడా స్వీకరించవలసి ఉంటుంది. అయితే ఇది 2వ తారీఖు బుధవారం ఏప్రిల్ 2వ తారీఖు
2025వ సంవత్సరాలు చేసుకుంటున్నాం కదా, ఉపవాసం అయితే పూర్తిగా ఏమీ ఉండనవసరం లేదండి. పూజ చేసుకునే వరకు మామూలుగా ఏమీ తినకుండా పాలు, కాఫీ, పండ్లు ఇటువంటివి తీసుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని అమ్మవారికి లలితా సహస్రనామం కానీ, ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరాలతో కానీ పూజన చేసుకుంటూ మీరు సాయంత్రం వేళలో టిఫిన్ లాంటిది ఏదైనా తినచ్చు లేదా భోజనం చేయొచ్చు. అందులో మనకి లలితా నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కదండి. ఎవరైతే లలితా నవరాత్రులు ఆల్రెడీ మొదలు పెట్టారో అటువంటి వాళ్ళు ఈ రోజున ఈ పూజని అక్కడే చేసుకోవచ్చు. అయితే లలితా నవరాత్రులు 9 రోజులు చేయలేని వారు ఎవరైతే ఉన్నారో కనీసం ఈ ఒక్క పంచమి రోజైనా అమ్మవారికి పూజన చేసుకోండి. లలితా నవరాత్రులు చేసిన ఫలితం అయితే వస్తుంది. మళ్ళీ మనకి అష్టమి తిథి రోజు కూడా అదే విధంగా చేసుకోవాలి. ముఖ్యంగా లక్ష్మీ పంచమి ఇటు లలితా నవరాత్రులు కలిసిన మంచి రోజు కాబట్టి లలితా నవరాత్రులు ఎవరైతే చేయలేకపోతున్నామో అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో కనీసం ఈ ఒక్క రోజైనా అమ్మవారికి అటు లలితాదేవికి ఇటు లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అందుకని లలితా సహస్రనామాన్ని కూడా పఠిస్తే ఈ రోజున చాలా మంచిది. ఆల్రెడీ ప్రత్యేకంగా పూజాపీఠం అవ్వచ్చు, నిత్య పూజా మందిరాలు అవ్వచ్చు, లలితా నవరాత్రులు చేస్తున్న వారైతే అక్కడే లక్ష్మీదేవి పటం కానీ చిన్న విగ్రహంగాన్ని పెట్టుకొని ఆ రోజు ఈ విధంగా తామరవత్తులతో దీపారాధన చేసి ఆ అమ్మవారికి కూడా మీరు పూజన చేసుకోవచ్చు. ఇటు లక్ష్మీదేవి అమ్మవారికైనా లలిత అమ్మవారికైనా ఆ మొత్తం ఆదిశక్తి ఆ తల్లికి మనం ఈ విధంగా పూజన చేసుకోవచ్చండి. ఇటు లలిత అమ్మవారికైనా లక్ష్మీదేవి అమ్మవారికైనా పూజన చేసుకోవచ్చు. అంటే కొంతమంది లలిత అమ్మవారి చిత్రపటం లేదు అంటూ ఉంటారు కదండి, అయినా లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకుని లేకపోతే దుర్గాదేవిని పెట్టుకుని లలిత నవరాత్రులు చేసి ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా లక్ష్మీ పంచమి రోజు ఈ విధంగా చేసుకోవాలి. అయితే కాయిన్స్ని ఏం చేయాలి పూజ అంతా అయిన తర్వాత అంటే, ఈ కాయిన్స్ని మీరు డబ్బులు నిల్వ ఉండే చోట పెట్టుకోవచ్చు, లేదా మీరు మళ్ళీ పూజలకే ఉంచుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఎవరికైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బుల్ని ఆ విధంగా పంచచ్చండి అందరికీ. అలాగే మీరు కూడా వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా ఆ కాయిన్స్ని పర్లేదు. కానీ అలా వాడుకున్నట్టయితే కనీసం ఒక కాయిన్ అయినా తీసుకొని రెడ్ క్లాత్లో చుట్టేసి, చిన్న రెడ్ క్లాత్ తీసుకొని ఒక కాయిన్ అయినా తీసుకొని ఆ పూజలోది రెడ్ క్లాత్లో చుట్టేసేసి ఆ క్లాత్ని తీసుకువెళ్ళి బీర్వాలో ధన నిల్వ ఉంచే ప్రదేశంలో కానీ, మీ కార్యాలయంలో అంటే ఎక్కడైతే చిన్న చిన్న షాప్స్లో కానీ అలా మెయింటైన్ చేస్తున్నారో డబ్బులు పెట్టే చోట ఆ రెడ్ క్లాత్లో చుట్టిన ఆ కాయిన్ని డబ్బులు నిల్వ ఉండే చోట పెట్టుకొని ధనవృద్ధి జరుగుతుందని ఒక నమ్మకం అమ్మవారికి పంచమి తిథి పూజ చేసిన రోజు. పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉందండి. ఒకసారి లక్ష్మీ అమ్మవారు దేవతలపై కోపం తెచ్చుకొని సముద్రం లోపలికి వెళ్ళిపోతుందట. లక్ష్మీ అమ్మవారు వెళ్ళిన తర్వాత దేవతలందరూ కూడా సిరి సంపదలకు దూరం అయిపోతారు. అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం కఠినమైన తపస్సు చేస్తారట. మహాలక్ష్మి అమ్మవారి కోసం దేవతలందరూ కూడా ఉపవాసం ఉండి ఈ విధంగా కఠినమైన తపస్సు చేయటం వల్ల ఆ తల్లి ఆ భక్తుల పిలుపు అంటే ఆ దేవతల మిగతా దేవతల పిలుపు అంతా విని మళ్ళీ అమ్మవారు వాళ్ళ ఉపవాసం ముగిసిన తర్వాత మళ్ళీ జన్మిస్తుందట. ఆ తర్వాత శ్రీహరి విష్ణువుని వివాహం చేసుకుంది అని చెప్తారు. మళ్ళీ దేవతలందరూ కూడా అమ్మవారి దయతో వాళ్ళు ఆశీర్వదించబడి సిరి సంపదలు తిరిగి పొందారు. కాబట్టి ఇదంతా జరిగింది చైత్రశుద్ధ మాసంలో శుక్లపక్ష పంచమి తిథి కాబట్టి దీనికి లక్ష్మీ పంచమి అని పేరు. అందుకని ఈ రోజున ఉపవాసానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇలా పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం అతి శీఘ్రంగా కూడా లభిస్తుంది. ఎవరికైనా ఒక ముత్తైదువుని పిలిచైనా సరే జాకెట్ మొక్క, పండు తాంబూలం, శక్తి లేకపోతే ఒక పండు తాంబూలం కనీసం ₹1 దక్షిణ పెట్టి మీరు వారికి ఇచ్చి తాంబూలం ఇచ్చి వారి చేత అక్షింతలు వేయించుకున్నా కూడా చాలా మంచిదండి. ఆ కుంకుమ ఏదైతే పాదాల దగ్గర చేసిన కుంకుమ, ఒకవేళ మీరు పాదాలు లేకపోయినా కుంకుమ పూజ మాత్రం మానకండి. ఆ కుంకుమని ప్రతిరోజు కూడా నిత్యం ధరిస్తూ ఉండండి. ఆల్రెడీ లలితా నవరాత్రులు చేస్తూ మీరు కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటే ఈ రోజు కుంకుమ పూజ కూడా అక్కడే చేసేసుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదండి. అక్కడే మీరు కుంకుమ పూజని కంటిన్యూగా చేసుకోవచ్చు. ఈ విధంగా లక్ష్మీ పంచమి రోజు మనందరం కూడా పూజను చేసుకోవాల్సి ఉంటుంది. తిండి మరి లక్ష్మీ పంచమి రోజు మనం చేసుకోవాల్సిన విధి విధానాలు. ఈ రోజున సాత్వికమైన ఆహారం తీసుకోండి. నాన్ వెజ్ లాంటివి తినకుండా ఉంటే మంచిది. మరి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.